శ్రీమాత్రే నమః. హరి ఓం. మాఘపురాణము 1వ అధ్యాయము. సౌనకాది మునులు యజ్ఞము చేయు తలపెట్టుట. సకల పురాణములకు ఆలవానమైన నైమిషారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలసినన్నడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిషారణ్యములో ప్రవహించు గోమతి నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూసి తరింపవలయుననడి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము ఏర్పరచుకొనిరి. అచటికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేద మూలాగ్రములుగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన ముని కుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగము అగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందనం పొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనలవి కానివి. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణగాథలు విని తరించవలనని కోరికతో మునిపుంగవులందరూ వేంచియుండిరి. సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యములొసంగి ఉచితాసనముపై ఆసీనులను చేసి, ముని శ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఉంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించునే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కాన వినదగు విషయాలేమైనా ఉన్న ఎడల విరామ కాలములో మాకు వినిపించువలయునని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలననడి కుతూహలం కనబరచినందున వారలను చూసి సూత మహాముని ఇటులా పలికిరి. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథలను నాకు తెలిసియున్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను, వినుట వలన మీకున్ను పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందం పొంది సూతుల వారి పాదములను కండ్లకు అద్దుకొని సూత మహామునితో ఇలా అన్నారు. ఆర్య, పద్మ పురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమన్ను మరలా వినవలయునని కుతూహలము కలుగుచున్నది. అదియును కాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి.
ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదీను కాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణు అంశ సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడను అయితిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరు అడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయముని నేను మీకు వివరించబోవుచున్నాను. మాఘ పురాణము 1వ అధ్యాయము సంపూర్ణము.